మొక్కజొన్నకు వచ్చేసరికి ముఖ్యంగా మరి కత్తెర పురుగు ఆల్రెడీ వచ్చిందండి. కత్తెర పురుగుకి విత్తన శుద్ధికి ఈ సైనాంట్రిన్ అలాగే థయోమిథాక్సమ్ కాంబినేషన్ లో మనకు మార్కెట్ లో ఫోర్టాంజో డియో అనే కెమికల్ దొరుకుతుందండి. ఇది 6 ml పర్ కేజీ విత్తనానికి పట్టించి విత్తనం విత్తుకున్నట్టయితే సుమారుగా 25 నుండి 30 రోజుల వరకు కూడా మనకు కత్తెర పురుగు రాకుండా కాపాడుతుంది. ఒకవేళ ఇంకా కత్తెర పురుగు వచ్చే అవకాశం ఉన్నట్టయితే మాత్రం కంపల్సరీగా ఈ విత్తన శుద్ధితో పాటు మనము ఈ ఫిరమోన్ ట్రాప్స్ ఉన్నాయండి. దీనికి సంబంధించి ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోండి. ఒక ఎకరానికి 8 నుండి 10 చొప్పున. సో దీనిలో రెక్కల పురుగులు పడినట్టయితే వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్లోరోపైరిపాస్ ప్లస్ వేప నూనె దాని కాంబినేషన్ లో మీరు మందు పిచికారి చేసినట్టయితే లేకపోతే థయోడి కార్బైనా చేసినట్టయితే చాలా వరకు ఈ గుడ్లు చనిపోయే అవకాశం ఉంది. తర్వాత దశలో ఒకవేళ పురుగు ఉధృతి ఇంకా కనబడితే మాత్రం మనకు ఈ క్లోరాంట్రిన్ ప్రోలు, ఇమామెక్టిన్ బెంజోయేట్, ఈ స్పైంటోరాము, సో ఇంతవరకు వెళ్లకుండా తొలి దశలోనే మీరు ఈ సీ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఫాలోడ్ బై ఫిరమోన్ ట్రాప్స్, నెక్స్ట్ క్లోరో ప్లస్ నీమ్ ఆయిల్ కాంబినేషన్ లో చేసుకుంటే చాలా వరకు పురుగు ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ లోపల లార్వాల దశ పెద్దగా ఉన్నట్టయితే మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టు తౌడు బెల్లం ఎరను మార్నింగ్ పూట తయారు చేసుకొని ఈవినింగ్ పూట మనము ఆకు సుళ్ళలో వేసుకున్నట్టయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది.